36వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రారంభానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 70 లక్షల రూపాయలతోటి 36వ డివిజన్లో పతేగానిపేట మెయిన్ రోడ్డు మరియు పెండింవారి వీధి అడ్డసందులన్నీ కలిపి 70 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. అయితే ఇవే కాదు, గతంలో బ్రహ్మానందపురం, అంబేద్కర్ నగరు, కొన్ని ఏరియాలు 1,20 లక్షల రూపాయల దాకా పనిచేయటం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎందుకంటే కొన్ని నిజాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో శ్రీధర్ రెడ్డి గారు గడప గడప తిరిగినప్పుడు జీజీఎంపీలో ఇచ్చినటువంటి నిధుల్ని మొన్న 16 నెలల్లో వేయటం జరిగింది. మరలా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారే 70 లక్షల రూపాయలు ఈరోజు నా వార్డుకి ఇచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి నాకు సహకరించినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పూర్తిగా నా రాజకీయ భవిష్యత్తు అంతా కూడా శ్రీధర్ రెడ్డి గారితోనే అని చెప్పి ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. శ్రీధర్ రెడ్డి ఏ పార్టీలో మారినా, ఆయన రాజకీయాల్లో విరమించుకున్నా ఆయనతోనే నా పైన అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.